సార్ మీరు ఇంకో కామెంట్ చేశారు కదా, అంటే సినిమాని అంటే ప్రేక్షకుడికి ఫ్రీగా సినిమా చూపించాలి మనము, ఆ కైండ్ ఆఫ్ కామెంట్. అంటే మీరు నిర్మాత అయితే ఫ్రీగా చూపిస్తారా మరి థియేటర్స్ లో? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేనన్న కాంటెక్స్ట్ అది కాదు. నేనన్నది ఏంటంటే ఫ్యాన్స్, పెద్ద హీరో ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా ఫ్యాన్స్, దే మే నాట్ బి వెరీ రిచ్ పీపుల్. వాళ్ళు పాపం కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే స్మాల్ టైం పీపులే సినిమా అంటే పిచ్చి వాళ్ళకి. వాళ్ళ హీరో అంటే పిచ్చి, చొక్కాలు చింపేసుకుంటారు వాళ్ళు హీరో అంటే కదా, ప్రాణాలు కూడా వదిలేసుకుంటారు, ప్రాణాలు వదిలేస్తారు ఒక చోట. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవండి. సో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని సినిమా మీద అనవసరంగా మీరు ఆ డబ్బులన్నీ తొందరగా తెచ్చుకుంటానికి ట్రై చేస్తారు. ఐ అప్రిషియేట్ ఇట్. తొందరగా రావాలని నేను అనుకుంటున్నాను మీకు డబ్బులు. కానీ ఎవరి కోసం వేస్తున్నారు ఆ బెనిఫిట్ షోలు? ఫ్యాన్స్ కోసం వేస్తున్నారు. పేరేమో బెనిఫిట్ షో. ఎవరికి బెనిఫిట్? మీకు బెనిఫిట్, వాళ్ళకి కాదు. అది ఆ బెనిఫిట్ షోలకి అబ్నార్మల్గా రేట్స్ పెడుతున్నారు. ఓకే, పాపం ఆ ఫ్యాన్స్ అఫోర్డ్ చేయలేరు కదా అలాంటిది. సో మీకు ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ లేకపోతే మీరు లేరంటున్నారో వాళ్ళ దగ్గరే మీరు ఫస్ట్ డే ఎక్కువ డబ్బులు లాగేసుకునే వాళ్ళని చూడటం అనేది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. మీరేం మాట్లాడలేదు. నో సార్, ఇట్స్ గుడ్ థింగ్. నాకు కూడా నచ్చింది సార్. ఎందుకు చెప్తా అంటే నేను కూడా బెనిఫిషియల్ కొన్ని వాటికి వెళ్తాం కదా, యాజ్ ఎ మీడియా పర్సన్ గా వెళ్ళి మేబీ యూ కెన్ చూస్తాం అఫోర్డ్ కదా. ఇట్. ఎస్, అంటే కొన్ని చూస్తాం కదా వాళ్ళు మీరు అసలు. కూడా అనుకుంటారు ఇంట్రా 2000 టికెట్, ఎస్ బట్ వెళ్తారు మీరు. మేబీ యూ సార్, కెన్ అఫోర్డ్ ఇట్. ఆగదు అక్కడ. పాప్కార్న్ అదే అవన్నీ ఎక్స్ట్రాస్. నేను చెప్పేది ఏంటంటే మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు, వీళ్ళ దగ్గర మనం అర్జెంటుగా ఇంత డబ్బులు లాగేసుకుంటాం ఏంటనేది నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది అనమాట. దిస్ వాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు చేయండి, మీరు కరెక్ట్ అనుకుంటే మీరు చేయండి. హూ am I to stop it? బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్. అక్కడ ఆ కాంటెక్స్ట్లో అన్నాను, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ ఎమోషన్లో అన్నాను, నీకు నిజంగా వీళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక 10 ఊళ్ళు సెలెక్ట్ చేయి, 10 థియేటర్లు పెట్టుకో. మెయిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? కేయాస్, జనం వచ్చి పడిపోతారు అనుకుంటే ప్రీ సెలెక్ట్ చేయి కొంతమంది ఫ్యాన్స్ని, ఒక కాంటెస్ట్ పెట్టు. అరే మీరందరూ ఫ్రీగా చూడరా సినిమా అని చెప్పేసి 10 ఊళ్ళల్లో. నీ సినిమా నిజంగా బాగుంటే ఈ ఫ్రీ ప్రీమియర్ వల్ల బొచ్చుడి టాక్ వస్తుంది, నీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతున్నావు కదా.